దేశాలన్నిటికీ మార్గదర్శకుడు, నిగర్వి, ఈరోజు భారతదేశానికి మార్గదర్శకుడు అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ తరఫున ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఈ నెల 11వ తారీఖున ముందస్తుగా ఆయనకి మేము బ్రహ్మాండమైన ఆయన పేరును స్మరించుకుంటూ ఆయన జయంతిని స్మరించుకుంటూ బ్రహ్మాండమైన ర్యాలీని కావలపట్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా కలగలిపిన దేవుడే మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను మేము ఆయన పునరుద్ధరించుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన అంచెలుగా ఆయన ఆశయాలకు అనుగుణంగా మేము పయనిస్తామని ఈ సందర్భంగా మేము ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే ఈరోజు భారతదేశం మొత్తము 133 కోట్ల మంది జనాభా ఖచ్చితంగా ఆయనకి నివాళులర్పించాలి. ఎందుకంటే ఈ దేశాన్ని ఒక ఆదర్శ దేశంగా మన రాజ్యాంగం ద్వారా ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వాన్ని కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆయన్ని ఏ నేతలైతే వెనక నెట్టారో ఆ నేతలు ఆయన రచించిన రాజ్యాంగం ముందు చేతులు కట్టుకొని ఈరోజు మోకరిస్తున్నారంటే ఆ యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనము, ఆయన యొక్క ఆలోచన గొప్పతనాన్ని మనమందరం కూడా ఏప్రిల్ 14 కావాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్ల ఈరోజు 135వ జయంతి పురస్కరించుకొని ఘనంగా బహుజనుల మాల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల ముందు 11వ తేదీన 1000 మందితో భారీ ర్యాలీని సక్సెస్ఫుల్ చేసి మన రాష్ట్ర నలుమూలల హల్చల్ చేసినటువంటి భారతరత్న, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీర్తులను తెలియజేయడం జరిగింది. కారణం విభిన్న మతాలకు, విభిన్న జాతులకు కలిగినటువంటి మన భారతదేశానికి దిక్సూచి నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపంలో బతికే ఉన్నాడు, దళితుల హృదయాల్లో నిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన మాకు దేవుడితో సమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన పాదాలకి దాసోహమని, ఆయన ఆశయాలని, సంకల్పాన్ని మేము పుచ్చుకొని నిరంతరం కొనసాగిస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా